యూడిఎస్కి సంబంధించి మనకు సమ్ క్వశ్చన్స్ వచ్చాయండి. వాటి గురించి క్లారిటీగా తెలుసుకుందాం. వెల్కమ్ టు ది రియల్ ఎస్టేట్ విత్ సుందర్. యూడిఎస్ గురించి వచ్చిన టాప్ కామన్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, యూడిఎస్ తక్కువైతే బ్యాంక్ లోన్ వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుందండి. బట్ యూడిఎస్ బేస్ చేసుకొని మీ యొక్క లోన్ అప్రూవల్ ఉంటుంది. ఎక్కువ యూడిఎస్ ఉంటే ఎక్కువ వాల్యూ వస్తుంది, తక్కువ యూడిఎస్ ఉంటే తక్కువ వాల్యూ వస్తుంది. బట్ మీరు తక్కువ యూడిఎస్ ఉండి ఎక్కువ లోన్ ఎక్స్పెక్ట్ చేస్తే అటువంటి సిచ్యువేషన్ అనేది ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుందండి. ఆల్సో మీకు తక్కువ యూడిఎస్ ఉన్నప్పుడు ఆ లోన్ యొక్క అప్రూవల్ అనేది బ్యాంక్ యొక్క పాలసీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ప్లీజ్ చెక్ విత్ ద బ్యాంక్ పాలసీస్ వన్స్. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. యూడిఎస్ కరెక్ట్గా లేకపోతే రీసేల్ ప్రాబ్లం వస్తుందా? ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకంటే మన అపార్ట్మెంట్ పర్చేస్కి యూడిఎస్ అనేది బ్యాక్ బోన్ లాంటిది. సో మనకు యూడిఎస్ కరెక్ట్గా లేనప్పుడు, ప్రాపర్ అగ్రిమెంట్ లేనప్పుడు, ప్రాపర్ డాక్యుమెంట్ లేనప్పుడు మన యొక్క రీసేల్ బయ్యర్ అనేవాళ్ళు ఖచ్చితంగా లోన్ అప్రూవల్లో కానీ లేదంటే వాళ్ళు తీసుకున్న డెసిషన్లో కానీ ఖచ్చితంగా వాళ్ళు వెనకడిగేస్తారు. దానివల్ల ఏంటంటే మనకు ప్రాపర్టీ రీసేల్ కాదు. ఖచ్చితంగా మీరు డిఫికల్టీస్ ఫేస్ చేయాలి. ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఫ్లాట్ అండర్ డెవలప్మెంట్లో ఉన్నప్పుడు యూడిఎస్ ఎలా ఫిక్స్ అవుతుంది? సో మామూలుగా అయితే మీకు సేల్ అగ్రిమెంట్ చేస్తారు కదండి, దాంట్లో మెన్షన్ చేస్తారండి ఎంత యూడిఎస్ వస్తుంది అని చెప్పేసి. సో మీరు దాన్ని ఫైనల్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఎంత మెన్షన్ చేస్తున్నారు దాంతో క్రాస్ చెక్ చేసుకోవాల్సిందేనండి. సో ఏదైనా డీవియేషన్ ఉంటే సో చెక్ విత్ ద డెవలపర్ అండ్ ఫైనలైజ్ ఇట్. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ చూద్దామండి. ఆల్ ఫ్లోర్స్కి సేమ్ యూడిఎస్ ఉంటుందా? ఖచ్చితంగా ఉండదండి. ఎందుకంటే మనకు చాలా ఫ్లోర్స్ ఉంటాయి. ఆ ఫ్లోర్స్లో డిఫరెంట్ 2 బిహెచ్కే వేరియంట్ ఉంటుంది, 3 బిహెచ్కే వేరియంట్ ఉంటుంది, ఆర్ఎల్స్ 1 బిహెచ్కే 2 బిహెచ్కే వేరియంట్ ఉంటే వాటిని బేస్ చేసుకొని ఆ యూడిఎస్ అనేది అలొకేట్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్కి ఆ ఫ్లాట్లు మీరు కొన్న అపార్ట్మెంట్లో కంప్లీట్గా ఆల్ ఫ్లాట్స్ సేమ్ సైజ్ అని అనుకోండి, అలాంటి కేసెస్లో మీకు యూడిఎస్ అనేది ఈక్వల్గా వస్తుందండి. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఈక్వల్గా ఉండదు. నౌ విల్ సీ ద లాస్ట్ క్వశ్చన్. ఓల్డ్ అపార్ట్మెంట్ కొనాల్సి వస్తే యూడిఎస్ ఎలా చెక్ చేయాలి? సో ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవచ్చండి. సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళేసి మీరు ఆ కాపీ అడిగి తీసుకోవచ్చండి, ఒరిజినల్ సేల్ డీడ్ కాపీ. సో దాంట్లో మీరు వెరిఫై చేసుకోవచ్చండి ఎంత యూడిఎస్ ఉంది అనేసి మీరు కంప్లీట్ దాంతో వెరిఫై చేసుకొని మీ పర్చేజ్ అనేది కంప్లీట్ చేయొచ్చండి. ఖచ్చితంగా మీరు 1-2 సార్లు వెరిఫై చేసుకోండి. ఎందుకనంటే మన యొక్క అపార్ట్మెంట్ పర్చేస్కి యూడిఎస్ అనేది బ్యాక్ బోన్ లాంటిది. సో ఇన్ కేస్ నేను ఏదైనా మిస్ అయి ఉంటే కమెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. ఖచ్చితంగా మనం దాని గురించి మాట్లాడుకుందాం. సో ఈ వీడియో నచ్చితే మీకు తెలుసు కదా అండి ఏం చేయాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.